నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. గెలుపు మత్తు, ఆపై మద్యం మత్తు, పీకల దాకా తాగి నడి రోడ్డుపై ఎమ్మెల్యే చిందులు. తంజావూరులో వీధి రౌడీలా లెచ్చిపోయిన టీవీకే ఎమ్మెల్యే విజయ్ శరవణ్ ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. సమాజానికి ఒక దిక్సూచిలా నిలవాలి. కానీ పదవి రాగానే ఆ పవర్ మత్తులో, ఆ వెంటనే మద్య మత్తులో మునిగి తేలుతున్నాడు ఓ ఎమ్మెల్యే. అసలు వీళ్ళు నాయకులా లేక వీధి రౌడీలా అని ప్రజలు అసహించుకునే స్థాయికి దిగజారిపోయారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఈ ఘటన పెను దుమారం రేపుతుంది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మారిన ఈ ఉదంతం నెట్టింట తీవ్ర అగ్గి రాజేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని చారిత్రక తంజావూరు నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయ్ శరవణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ బతుకులు మారుస్తాడని ఆయనకు పట్టం కట్టారు. కానీ ఆ గెలుపును హుందాగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాల్సింది పోయి బజార్న పడి తన పరువుతో పాటు పార్టీ పరువును తీశారు ఈ కొత్త ఎమ్మెల్యే. చేతిలో మందు బాటిల్, ఒళ్ళు తెలియని మైకం, తోడుగా స్నేహితులు బ్యాచ్. ఇంకేముంది, నడి రోడ్డుపైనే మొదలైంది డ్యాన్స్ రచ్చ. గెలిచిన ఆనందం ఉండొచ్చు, కానీ బాధ్యత గల ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా పీకల దాకా తాగి నడి రోడ్డుపై మద్యం సీసాలతో చిందులేయడమేంటి? ఒకప్పుడు ఆకతాయిలు మాత్రమే ఇలా ప్రవర్తించేవారు. ఇప్పుడు చట్టాలు చేయాల్సిన నాయకులే ఇలా నడివీధిలో తాగి తందనాలాడుతుంటే ఇక సామాన్యులకు, యువతకు వీరు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో ధావనంలా వ్యాపిస్తుంది. నెటిజన్లైతే ఎమ్మెల్యే విజయ్ శరవణ్ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇతడిని మనం గెలిపించింది అంటూ తంజావూరు ఓటర్లు తల పట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు చేతులు కట్టుకుని వినయంగా ఓట్లడిగిన ఈ నాయకుడు గెలవగానే అసలు రంగు బయట పెట్టాడని విమర్శల వర్షం కురుస్తుంది. ఓటు వేసిన పాపానికి ప్రజలకు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఇది కేవలం విజయ్ శరవణ్ వ్యక్తిగత ఇమేజ్ ను మాత్రమే కాదు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టీవీకే పార్టీ ప్రతిష్టతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని, అవినీతి లేని, మందు లేని రాజకీయాలు చేస్తామని గొప్పలు చెబుతున్న పార్టీ నాయకులు చేసే పనులు ఇవేనా అంటూ ప్రత్యర్థి పార్టీలు సైతం ఏకి పారేస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమకు సేవ చేస్తారని ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఇలా మందు పార్టీలతో, బజారు డ్యాన్సులతో పైశాచిక ఆనందం పొందడం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. మరి ఈ వివాదంపై టీవీకే అధిష్టానం ఎలా స్పందిస్తుంది? రోడ్డున పడ్డ పార్టీ పరువును నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన విజయ్ శరవణ్ పై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక గెలిచిన ఎమ్మెల్యే కదా అని చూసి చూడనట్టు వదిలేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని లైవ్ అప్డేట్స్, రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.